హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. మీరు ఈరోజు టాపిక్ వచ్చి సాగర్ లైఫ్ సైన్స్ గురించను, తర్వాత అజంతా ఫార్మా గురించి, ఈ రెండింటి గురించి మనం చూద్దాం. అజంతా ఫార్మా వచ్చి వాల్కనీ ఇంటర్వ్యూస్ December 19th ఉన్నాయి. మళ్ళీ క్వాలిఫికేషన్ వచ్చి ఏ విధంగా ఉండాలి, తర్వాత వచ్చి సాగర్ లైఫ్ సైన్స్లో వాల్కనీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవి కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి ఇంటర్వ్యూలు ఎప్పుడు అనేది December 13th ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ ఏంటి క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అజంతా ఫార్మా గురించి. అజంతా ఫార్మాలో December 29th ఉన్నాయి, సండే రోజు, మార్నింగ్ 9 AM ఈవినింగ్ 5 PM వరకు. ఇక్కడ వ్యాపీ ఈ అడ్రస్లో ఉంటుంది. రెజ్యూమ్ కూడా ఇచ్చారు. రెజ్యూమ్ దిహేజ్ ajantafarma.com అని ఉంది. ఇది రెజ్యూమ్ కూడా మన మెయిల్ ఐడి అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ప్రకారం వీళ్ళు ఈ క్వాలిఫికేషన్లో మళ్ళీ తర్వాత ఏ విధంగా మనం ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవి ఉన్నాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉంది. ఎక్స్పీరియన్స్ 2 to 2 years. క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. బీపీఆర్ గురించి తెలిసి ఉండాలి వీటిల్లో. తర్వాత డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ ప్రొడక్షన్. తర్వాత దీంట్లో డిజిగ్నేషన్ వచ్చి అసోసియేటెడ్ ఆపరేటర్, టెక్నీషియన్ ఇస్తారు. 2 to 10 years ఉండొచ్చు. క్వాలిఫికేషన్ 10th ఇంటర్, ITI, డిప్లొమా, డి ఫార్మా ఉండాలి. కొన్ని జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. బీపీఆర్ అండ్ ఈలాగ్స్ గురించి అడ్వాన్స్గా తెలిసి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ గురించి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఇస్తారు. దీంట్లో మనం ఈ జాబ్కి ఇంటర్వ్యూ కంటే 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, బీఎస్సీ, ఎంఎస్సీ. ఈ తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి క్వాలిటీ అష్యూరెన్స్, QA డిపార్ట్మెంట్. డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సీ ఉంటుంది. ఇలాగా డిస్క్రిప్షను దీని IPQO, తర్వాత DRA వ్యాలిడేషను, ఈ సెక్షన్ల గురించి FDA గురించి మనకు తెలిసి ఉండాలి. తర్వాత నోట్ కూడా ఇచ్చారు. ఈ నోట్ల ప్రకారం మన రెగ్యులారిటీ రిక్రూట్మెంట్ ఎలా ఉండాలి, GMP, GDP గురించి, FDA, MHRA వీటి గురించి మొత్తం అప్డేట్గా మనకి తెలిసి అనేది ఉంటే వీటిలో ఒక మనం దీనికి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి తీసుకెళ్ళాలంటే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, CTC మన పాత ఏమైనా ఉంటే CTC ప్లేసిప్లు, తర్వాత రీసెంట్ ప్లేసిప్లు కానీ, డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కానీ ఉంటే తీసుకుని వెళ్ళండి. ఇలాగా పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ చూసేసి మీరు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ మనకి డిపార్ట్మెంట్ ఇచ్చారు ప్రతి ఒక్కటి. తర్వాత క్వాలిఫికేషన్ ఇచ్చారు, జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇది చూసేసి మీరు సండే రోజు 29వ తారీఖు నాడు ఈ జాబ్ ఉంది, మార్నింగ్ 9 AM 5 PM వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇది సన్ ఫార్మా. తర్వాత నెక్స్ట్ అంటే సాగర్ లైఫ్ సైన్స్. సాగర్ లైఫ్ సైన్స్ December 13th అంటే మండే రోజు, మార్నింగ్ 11 AM to 5 PM వరకు ఉంటుంది. గుజరాత్, ఇండియాలో. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఒక 9998008912 ఇక్కడ ఇచ్చారు. సాగర్ లైఫ్ సైన్స్ www.sagarlifescience.income ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ BSc, MSc, BE, ME, బీటెక్ వాళ్ళు ఉండొచ్చు. తర్వాత ఈ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఆఫీసరు, సీనియర్ కెమిస్ట్రీ, మేనేజర్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్లు 23 పొజిషన్లు ఉన్నాయి, చాలా ఎక్కువ. బెనిఫిట్స్ వచ్చి R&D ఆఫీసర్, QC కెమిస్ట్రీ, మళ్ళీ తర్వాత ప్రొడక్షన్ షిఫ్ట్ ఇన్ఛార్జి, ప్రొడక్షన్ ఆఫీసరు, QA మేనేజరు, తర్వాత ప్రొడక్షన్ మేనేజరు, మెయింటెనెన్స్ మేనేజరు, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఉంది. దీన్ని చూసి మీరు ఈ పాంప్లెట్ కూడా ఇచ్చారు. పాంప్లెట్ వేకెన్సీస్ ఉన్నాయి, దేంట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ దేనికి ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్మెంట్. దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు క్వాలిఫై అయితే మంచి జాబ్ ఇది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అప్డేట్గా మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చూసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లైక్ అనేది మీకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి కూడా ఇంకా ఈ జాబ్ల గురించి ప్రతిరోజు అప్డేట్గా తెలుస్తుంటాయి. వాళ్ళు మనకి సపోర్ట్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.